నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. గర్భసంచిలో సమస్యలు ఉంటే సంతానలేమి సమస్య కావచ్చు. ఈ సమస్యలు పుట్టుకతో ఉండొచ్చు లేదా ఎక్వైర్డ్ అంటే రాను రాను కూడా రావచ్చు. పుట్టుకతో వచ్చే సమస్యలు ఉదాహరణకి బైకార్నేట్ యూట్రస్ అంటారు, అంటే రెండు భాగాల్లో ఉంటుంది. యూనికార్నేట్ ఒక భాగమే ఉంటుంది, లేదా సెప్టేట్ అంటే గోడలాగా తయారవుతుంది అనమాట గర్భసంచిలో. సో ఇలాంటి సమస్యలు పుట్టుకతోటి వస్తాయి. ఈ సమస్యలు ఉంటే కూడా మిస్క్యారేజెస్ ఎక్కువ అవ్వడము, ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. కొన్ని ఎక్వైర్డ్ ఉంటాయి, అంటే నెమ్మదిగా వచ్చేవి. ఎండోమెట్రియోసిస్ కావచ్చు, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, అడెనోమయోసిస్ ఇవన్నీ కావచ్చు, స్కార్స్ కావచ్చు, అంటే టీబీ వల్ల అయ్యే సమస్యలు కావచ్చు. వీటి వల్ల కూడా సంతానలేమి సమస్య కావచ్చు. ఇవి ఎలా కనుక్కుంటామంటే స్కాన్స్ ద్వారా, అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా ఈ యూనికార్నుయేట్, సెప్టమ్ ఇవన్నీ పట్టుకోవచ్చు. కానీ ఎంఆర్ఐ చేసుకుంటే లేదా సలైన్ సోనోగ్రఫీ చేయించుకుంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఏముందో అనేది తెలుసుకుంటారు. ట్రీట్మెంట్ లో కొన్నిసార్లు సర్జరీస్ చేయగలము, అంటే ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ ఇవన్నీ ఏమైనా ఉన్నాయనుకోండి లాప్రోస్కోపీ ద్వారా తీయచ్చు. ఈ బైకార్నేట్ యూట్రస్ లేదా సెప్టా ఉందనుకోండి, అంటే గోడలాగా ఉందనుకోండి, అలాంటి వాటికి కూడా సర్జరీ కొన్నిసార్లు చాలా బాగా పనిచేస్తుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విజిట్ చేయండి.